రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మొట్టమొదట విచారించాల్సిన అంశం ఏమిటంటే, భగవంతుని దర్శించుకున్నామని చెప్పి ఆలయానికి పోయి అన్యాయంగా మహిళలు 9 మంది మరణించడం అనేది చాలా విచారించదగ్గ అంశం, దుఃఖపూరితమైనటువంటి అంశం. స్వర్గస్థులైనటువంటి ఆ మనుషులు తిరిగి మనం బ్రతికించలేం, కానీ వారి ఆత్మకు శాంతి కలగాలని, మరణించిన వారి యొక్క కుటుంబ సభ్యులు త్వరగా ఆత్మస్థైర్యంతో మళ్ళీ దైనందిన జీవితంలో పాలు పంచుకోలేలాగా త్వరగా కోలుకోవాలని మాత్రం ఆ పరమేశ్వరునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇక ఈ మరణాలు దైవేచ్ఛ అని, వారి రాత అని కొట్టిపారేయాలంటే నా మనసు అంగీకరించడం లే. చంద్రబాబు నాయుడు చెప్పినంత సులభంగా ఇటువంటి అప్పుడప్పుడు జరుగుతుంటాయన్నాడు, ఇటువంటి అప్పుడప్పుడు జరుగుతుంటాయన్నాడు, దాన్ని మనం ఏం చేయలేమన్నాడు. అటువంటియే చంద్రబాబు నాయుడు ఇంట్లో జరిగి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఎవరైనా దేవుని దగ్గరికి చేరితే ఈ మాట ఇంత సులభంగా అనగలుగుతాడా? అప్పుడప్పుడు జరుగుతుంటాయి మామూలే అని అనలేం కదా. మన కుటుంబ సభ్యులు, తల్లి, తండ్రి, సోదరుడు, భార్య, కడుపున పుట్టినటువంటి బిడ్డలు మన కళ్ళ ముందరనే మరణిస్తే ఒట్టి పుణ్యానికి అదేం పెద్ద చెప్పుకోదగ్గ బీభత్సమైనటువంటి ప్రమాదమైన కారణం కూడా కాదు. గుడికి పోయినారు, కేవలం భగవంతుని సందర్శించుకున్నాము అనే ఉద్దేశంతో గుడికి పోయినారు. కార్తీక మాసం, శనివారము, ఏకాదశి, పవిత్రమైన రోజు. మరి ఈ మరణాలకు కారణం ఎవరు? ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? ఇది నేనొక్కని మాట్లాడడంలే ప్రభుత్వ నిర్లక్ష్యం అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మాట్లాడడంలే. మరణించిన వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యులు చెప్తున్నారు, వివేకవంతులైనటువంటి మనుషులు చెప్తున్నారు, మేధావులైనటువంటి ఈ వ్యవస్థలో ఉండబడిన, సమాజంలో ఉండబడిన మనుషులు చెప్తున్నారు ఇది ప్రభుత్వ నిర్లక్ష్యము అని ఏకకంఠంతో చెప్తున్నారు. ఇది 100కు 100 ప్రభుత్వ నిర్లక్ష్యము. ఏ మాత్రమే కానీ ప్రభుత్వానికి జాగ్రత్త, ప్రజల ప్రాణాల పట్ల జాగ్రత్త లేకపోవడం వలన, నిర్లక్ష్య వైఖరి వలన, ప్రభుత్వ వైఫల్యం చేత 9 మంది అకాలమైనటువంటి మరణానికి గురైనారు. ఇది అన్యాయమని చెప్తా ఉంటే చనిపోయిన కుటుంబ సభ్యులు ఇంకా అక్కడి నుంచి మృతదేహాలను కూడా తీయలే. అంతలోకే చంద్రబాబు నాయుడు మనుషులు, హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు. ఏమని? డిప్యూటీ సీఎం గారు, ఇది మాకు సంబంధం లేదు. ఈ దేవాలయం ఎండోమెంట్లో లేదు, ప్రైవేట్ది. ఇది మాకు సంబంధం లేదు. మరణించిన వ్యక్తుల యొక్క మృతదేహాలను తొలగించక తలికే ఆ కుటుంబ సభ్యులు బాధాతప్త హృదయంతో రోధిస్తూ ఉండే ఆ క్షణంలోనే మాకు సంబంధం లేదు. ఎంత అన్యాయము, ఎంత కఠినమైన హృదయం మీది ఈ ప్రభుత్వాన్ని. ఎట్లా మీకు సంబంధం లేకుండా పోతుందయ్యా చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు? ఎట్లా మీకు సంబంధం లేకుండా పోతుంది? ఈ దేవాలయం ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో లేదు కాబట్టి, ప్రైవేటు వ్యక్తులది కాబట్టి మాకు సంబంధం లేదంటారా? ఒకవేళ అదే నిజమైతే, ప్రొద్దుటూరులో మాకు అత్యంత ప్రశస్తమైనటువంటి దేవాలయం, అమ్మవారిశాల, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి తల్లి యొక్క దేవస్థానం అత్యంత పవిత్రమైనది. మాకు ఎంతో గొప్పగా జరుగుతుంది దసరా నవరాత్రి ఉత్సవాలు.
అది ఎండోమెంట్లో లేదు. 100 సంవత్సరాలు పైబడింది. ఆర్యవైశ్య కమిటీ ఆధ్వర్యంలో అమ్మవార్షాల నడుస్తుంది. దసరా ఉత్సవాలు కూడా వాళ్ళు నిర్వహిస్తారు, ప్రభుత్వం నిర్వహించదు. మరి అడుగడుగునా ఆ రోజు పోలీసులు ఉంటారే, అడుగడుగునా పోలీసులు ఉంటారు ఆ రోజు. మరి ప్రైవేటు వ్యక్తులదైనప్పుడు, మీది కానప్పుడు, ఎండోమెంట్లో లేనప్పుడు 9 రాత్రిళ్ళు అడుగడుగునా పోలీసులు పహారా కాసి భక్తులను సంరక్షించినప్పుడు గత ప్రభుత్వాలలో, మరి ఈరోజు ఆ వైష్ణవ ఆలయానికి, వెంకటేశ్వర స్వామి ఆలయానికి కాశీబుగ్గలో అంత పవిత్రమైన రోజు కార్తీక మాసం ఏకాదశి శనివారం భక్తులు వస్తారని తెలిసి దేవాలయ నిర్వాహకులు పోలీస్ స్టేషన్కు ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని ఇచ్చి ఉండి మరి పోలీసులు పట్టించుకోలేదంటే నిర్లక్ష్యం. పోలీసులు పట్టించుకోవాలా, రెవెన్యూ డిపార్ట్మెంట్ పట్టించుకోవాలా, మెడికల్ డిపార్ట్మెంట్ పట్టించుకోవాలా. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ, పోలీస్ శాఖ, మెడికల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ 4 కలిసి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ దేవాలయాలలో పవిత్రమైనటువంటి దేవాలయాలలో ముఖ్యమైన రోజుల్లో భక్తులను సంరక్షించాల్సిన బాధ్యత వీలిదే. ఒక క్యూ పద్ధతిలో పంపించడం కానీ, వారికి కావాల్సిన మౌలిక వసతులు, త్రాగునీరో, వాష్రూమ్సో, గాలో, మంచో, వెలుతురు చూడాల్సినది. ఎవరికైనా ఏదైనా ప్రమాద పరిస్థితి జరిగినప్పుడు వేల మంది వస్తారు కాబట్టి మెడికల్ టీంను ఏర్పాటు చేయడము, ఇవన్నీ మీ కాదా? ఇంకా ప్రభుత్వం బాధ్యతలు ఇవి కాకుంటే ఏందబ్బా ప్రభుత్వం బాధ్యతలు నాకు తెలియకడుగుతా. ఇంకా ప్రభుత్వం బాధ్యతలు ఏంటి ఇవి కాకుంటే? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని జైలు పంపించేదా? లేకుంటే మీరు లెక్కలు సంపాదించుకునేదా నకిలీ మద్యం తయారు చేసి? లేకుంటే సమావేశాలు గొప్పగా ఏర్పాటు చేసి మీ జబ్బలు మీరు దర్చుకొని సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి చెప్పుకునేదా మీ డ్యూటీ? ఏం చేయాలనుకుంటున్నారు? మొన్ననేమో తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుపతిలో చంపినారు. నిన్ననేమో సింహాచల అప్పన్న ఆడ చంపినారు. నేడేమో కాశీలో చంపినారు. మీరు వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే, ఇది నా మాట కాదు, ప్రభుత్వానికి చెప్తా ఉన్నా, నా మాట కాదు ఇది, యావత్ రాష్ట్ర ప్రజల యొక్క ముక్త కంఠంతో మాట్లాడే మాట, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ఏదో అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనుషులు చంపేస్తూనే ఉంటారు, మనుషులు చచ్చిపోతూనే ఉంటారు. ఇటు దేవాలయాలన్నా దచ్చారు, లేకుంటే తుఫాన్లు వచ్చి మనుషులన్నా దచ్చారు, పంటలు పోయి నాశనం అన్న అవుతారు, లెక్క లేక సంక్షేమ పథకాలు లేక బీదాబిక్కి అల్లాడిపోతారు. ఆరోగ్యశ్రీ బంద్ చేసి పేషెంట్లను చంపుతారు, నకిలీ మద్యం తయారు చేసి మగోళ్ళని చంపుతారు, ఫ్రీ బస్సులు పెట్టి ఆడోళ్ళని చంపుతారు, ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేసి రైతులను బతికిండంగానే చంపినట్టు. ఇది నేననే మాట కాదు, ప్రజలు అనుకుంటున్నారు. స్పష్టంగా చెప్తా ఉన్నా, ఇది జరగడానికి 100కు 100% ప్రభుత్వ నిర్లక్ష్యం. పోలీస్ శాఖ పూర్తిగా పని చేయకపోవడం, ప్రభుత్వం పూర్తిగా పోలీస్ శాఖ మీద పని చేయకపోవడం. ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే, చుట్టుపక్కల పల్లెలంతా వచ్చినారు ఆడికి. ఆ ఒక్క ఊరోళ్ళు కాదు, ఆ ఒక్క ఊరిలో ఉంటే 1000 మంది 2000 మంది ఉంటారు. 20-25 వేల మంది రాగలిగినారంటే కారణం చుట్టుపక్కల మండలంలో ఉండే చుట్టుపక్కల గ్రామాలందరూ వచ్చినారు. వాళ్ళందరి రావడానికి కారణం, ఆడోళ్ళు రావడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే, కార్తీక మాసము, శనివారము, ఏకాదశితో పాటు మరొక ప్రత్యేకమైన కారణం ఏంటంటే ఫ్రీ బస్. ఆధార్ కార్డు ఎత్తుకోవడం, బస్ ఎక్కడం. ఈ ఆడోళ్ళ అమ్మలక్కలు కూడా ఆలోచనే నశించింది. వీళ్ళకు కూడా మరణిస్తామే, ఇబ్బందులు జరుగుతాయే, జాగ్రత్త ఉండాలి కదా. ఆ ఫ్రీ బస్ సౌకర్యం ఒకటి. అంటే నేను ఏం చెప్తానా అంటే, ఫ్రీ బస్సు పెట్టి ఆడోళ్ళని చంపినారు.
నకిలీ మద్యం తయారు చేసి వాళ్ళ మొగులను చంపినారు. ఆరోగ్యశ్రీ బంద్ చేసి పేషెంట్లను చంపినారు. ఉచిత పంటల బీమా పథకం ఎత్తేసి పంటలను చంపి రైతులు బతికుండగానే శవాలు చేసినారు. 100% ఇదే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండేది. వాళ్ళు మటుకు ఏం మాట్లాడతారు, మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు, మేము అసలు మాకు ఏమే కానీ సంబంధం లేదు, ప్రైవేట్ అని. పరామర్శ కోసం మేము పోతే, సహాయపడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి పోతే గేట్లు వేసి బయటికి పంపిస్తారా మమ్మల్ని? ఆ జిల్లాలో ఉండే మా నాయకులు పోతే, కార్యకర్తలు పోతే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సహాయ చర్యల్లో పాల్గొనండి, పరామర్శ కార్యక్రమాల్లో ఉండండి నాయకులని చెప్పి ఆయన ఆదేశిస్తే మా వాళ్ళు పోతే, ధర్మానన్న వినాడు, సీదిరి అప్పర్రాజు సోదరుడు వినారు, మా వాళ్ళందరూ పోతే గేట్లు వేసి బయటికి పంపించినారు. ఎందుకు? ఊర్లో కష్టం వస్తే, ప్రమాదం జరిగితే ఇరుగు పొరుగు గ్రామంలో ఉండేవాళ్ళు, చిన్న పెద్ద, రైతు పాడు పరదేశీ నాయకుడు అందరూ పోయి సాయం చేస్తారు. మీరెందుకు మమ్మల్ని బయటికి పంపిస్తున్నారు అంటే ప్రపంచానికి ఏమీ తెలియకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ సహాయం చేసేది కనపడకూడదు, వాళ్ళ నోటు గుండా సత్యం ప్రపంచానికి తెలియకూడదు. వీళ్ళు చేసిన, ఈ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యము, వీళ్ళు చేసిన వెధవ పని, వీళ్ళ నిర్లక్ష్యము ప్రపంచానికి తెలియకుండా ఉండేదానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను బయటికి పంపించి పలాసలో హాస్పిటల్ను మీ ఆధీనంలోకి తీసుకున్నారు. చేసేది తప్పుడు పని, మళ్ళీ దానికి తోడు ప్రపంచానికి తెలియకూడదు, ఎంత మాత్రం అది ఇంకా మీ అకౌంట్లోకి రాకూడదు. ఇంకా మళ్ళీ గొప్పలు చెప్పుకుంటారు, పెద్ద పెద్ద మాటలు. మరి ఈ చిన్న దేవాలయంలో ఒక 10,000 మంది 20,000 మంది వస్తే నియంత్రించలేక 9 మంది మరణానికి కారణమైనారని ప్రజలు మాట్లాడుతూ ఉంటే, ఇది మాకు సంబంధం లేదని చెప్పి ఈ పెద్ద మనుషులు, దీనికంటే 4 రోజుల ముందు వచ్చిన మొంతా తుఫాన్ అరిచేత్తో అడ్డుకున్నాడంట చంద్రబాబు నాయుడు, అరిచేత్తో అడ్డుకున్నాడంట. చుట్టి తిప్పి బంగాళాఖాతం అవతల ఇసిరి పారేసినాడంట మొంతా తుఫాన్. బాబు గారు టెక్నాలజీ యూజ్ చేసినాడంట. ఏం టెక్నాలజీ అది మాకు అర్థం కాలే. టెక్నాలజీ యూజ్ చేసినాడంట. ప్రతి అనుకూల పరిస్థితుల్లో కూడా పోరాటం చేసినాడంట. తుఫాన్ ఫైటర్స్ అంట ఇల్లు. చుట్టి బంగాళాఖాతంలో వేసినాడంట. సిగ్గు లేదు మరి నీ పాసుగుల్లారా మీరు చెప్పుకునేదానికి? తుఫాను మీరు అరిచేత్తో ఆపగలిగిన శక్తి మీ బాబుకు ఉందే? బంగాళాఖాతంలో ఇసిరి పారేసే శక్తి ఉందే? పోనీలు మీరు చెప్పిన ప్రకారమే నిజమే అనుకున్నాం, ఆపినాడు పాలగాడు పెదమ్మోడు అనుకున్నాము. మరి ఎందుకు 10,000 కోట్లు లెక్కపోయిందే రైతులది? 15 లక్షల నుంచి 20 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగిందే. 8 మంది మనుషులు చచ్చిపోయినారే. పశువులు గొర్రెలు పాడైపోయినాయే. వరి బాయ, మొక్కజొన్న బాయ, పశువు బాయ, ఉల్లి బాయ, మినుమ బాయ, శనగ బాయ, పెసర బాయ, పూల చెట్లు బాయ, ఉద్యానవన పంటల బాయ, ఆకుకూరలు కూరగాయలు అన్నీ పోయినాయి. మరి నువ్వు అరిచేత్తో ఆపుకొని మొంతా తుఫాను చుట్టి బంగాళాఖాతంలో వేసింటే మరి ఇది ఎట్లా? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. ఈ సామెత చెప్తా అంటే మేము ఇది ఎట్లా అబ్బా అనుకుంటా అంటే పిల్లప్పుడు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. ఎవరో చెప్పినా అంటే ఇట్నే ఆపరేషన్ సక్సెస్ బాగానే అంట, పేషెంట్ చచ్చిపోయినాడు. ముంతా తుఫాను బంగాళాఖాతంలో వేసినాడు. ఈడ మటుకు రైతుల మటుకు నాశనం అయిపోయినారు పంటలు. ముంతా తుఫాన్ ఆపేవానికి దేవలంలో 20,000 మంది జనాభాను ఆపి మనుషులు చచ్చిపోకుండా ఆపలేకపోతివే. మరణించిన వారికి ఎక్స్గ్రేషియా 15 లక్షలు అని చెప్పినారు. 15 లక్షలు కాదు మీరు ఇవ్వాల్సిందే ఆ కుటుంబాలకు. మీరు చేసిన పొరపాటు వలన మీరు ఎంత లెక్కిచ్చినా కానీ భర్తకు భార్యని తీసుకురాలేవు, కొడుకు అమ్మను దాలేవు, అమ్మకు బిడ్డను తీసుకురాలేవు. నువ్వు ఏం చెప్పినా ఏం చేసినా తీసుకురాలేవు. నీ పొరపాటు వలన, నీ తప్పిదం వలన, నిర్లక్ష్యం వలన. కనీసం బ్రతికి ఉండేవాళ్ళు గొప్పగా బతకడానికన్నా 50 లక్షలు ఇచ్చినా తక్కువే. నువ్వు ఏం మీ అబ్బగారి గంటూ పోయిందా? మా అబ్బగారి సొమ్మే కదా నువ్వు ఇచ్చేది. చంద్రబాబు నాయుడు లెక్కే వీయడంలే. ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ధనం అది, మా అందరిది. మేమే చెప్తున్నాం 50 లక్షలు వాళ్ళకు. ఉండేది 9 మంది ఉండారు. క్షతగాత్రులు గాయం కలిగిన వారికి పెద్ద పెద్ద హాస్పిటల్లో బాగా చెప్పి 10 లక్షల రూపాయలు ఇవ్వండి వాళ్ళకు.
మన తప్పిదం వలన, మన నిర్లక్ష్యం వలన, మన పొరపాటు వలన ఎదుటి వ్యక్తులకు గాయమైనప్పుడు, మృత్యువు సంభవించినప్పుడు, నష్టం జరిగినప్పుడు దాన్ని 1కి 10 మనం సహాయపడాల్సిన బాధ్యత, వాళ్ళను ఓదార్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన లేదా? చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టరు ఆడ చనిపోయిన వాళ్ళు శవాలు తీయక తలికే ట్వీట్లు చేస్తున్నారు. చనిపోయిన దానికి విచారం అని చెప్పడంలే, దానికి మళ్ళీ ఒక మాట ముందు చెప్తున్నారు, ఇది ప్రైవేటు దేవాలయం తోక, అంటే ఇది మాకు సంబంధం లేదు. నిజమే, వాస్తవమే. ఈ ప్రజలకు కానీ, మరణించిన వారి కుటుంబ సభ్యుల యొక్క బంధువులు వారికి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి కానీ సరైనటువంటి తెలివితేటలు, జ్ఞానము లేకపోవడం వలన చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. నీకు సంబంధం, నీకు సంబంధం, నీకు సంబంధం. ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు హోమ్ మినిస్టరు, డిప్యూటీ సీఎం మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు, అది అసలు ఆ దేవాలయం మాకు సంబంధం లేదని వీళ్ళు అంటున్నారు. చనిపోయిన కుటుంబాలకు సంబంధించిన బంధువులు, స్నేహితులు, ప్రజలు, మేధావులు అందరూ మాత్రం ఇది మీకు సంబంధం, ఇది మీకు సంబంధం, మీ నిర్లక్ష్యం అని వీళ్ళు అంటున్నారు. ఎవరిది కప్పు, ఎవరిది తప్పు, ఎవరిది కరెక్టు, ఎవరిది ఒప్పు? నేను చెప్తా అన్న స్పష్టంగా, చంద్రబాబు నాయుడుదే కరెక్టు. చంద్రబాబు నాయుడుది 100కి 100 భాగాలు కరెక్టు. చనిపోయిన కుటుంబ సభ్యుడిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, ప్రజలు మాట్లాడే మాట మీకు సంబంధం అనేది తప్పు. ఎందుకంటే ఈ దేవాలయం కాశీలో ఉంది. కాశీ ఆంధ్రప్రదేశ్లో ఉందే. ఈ దేవాలయం ఏడుంది? కాశీలో ఉంది. మిత్రులారా, చంద్రబాబు నాయుడు వాదన అదే కదా, దేవాలయమే కాశీలో ఉంది, ఇదే ఆంధ్రప్రదేశ్లో ఉంది కాశీ ఏమన్నా? లేదు లేదు, కాశీలో ఉంది దేవాలయం, అందుకే నాకు సంబంధం లేదు. ఈ ఆంధ్రప్రదేశ్లో దేవాలయం ఉంటే అది ప్రైవేట్ అయినా ప్రభుత్వందైనా ప్రభుత్వానికి సంబంధం లేదు, అందరికీ తెలిసిన సత్యం, అది ఎవరు కాదని లేరు. కానీ ఆయన చెప్పేది ఏంటంటే కాశీలో ఉందంటున్నాడు దేవాలయం. యాన్నది వారణాసి. ఇదే కదా మీ వాదన? సిగ్గు ఉండాలా మాట్లాడితే, కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలా. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పలాస ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రభుత్వానికి నువ్వు అధినేతవు. ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగే మంచి చెడులకు అన్నిటికీ నీవు బాధ్యునివి. ఎన్ని చోట్ల సూర్యనారాయణ దేవాలయం ఉంది, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది. అక్కడ పోలీసులు పోయి బందోబస్తు చేయడం లేదా? ఒక్కరు 3 సంవత్సరాలు వెనక్కి పోతే గన 2021 2 సంవత్సరాలు ప్రపంచాన్నే ఒలికించి, ప్రపంచాన్నే మృత్యు కలేబరాలతో శవాల గుట్ట చేసింది కరోనా అనే మహమ్మారి, అంటువ్యాధి. 2021 సంవత్సరం అంతటి భయంకరమైన వ్యాధి ప్రపంచాన్ని వణికించినప్పుడు రాష్ట్రమే శవాల దిబ్బగా వాల్చిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, భారతదేశ ప్రభుత్వం యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మృత్యువును, శవాల సంఖ్యను చాలా నివారించి స్వల్పమైన స్థాయికి తీసుకుపోయినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది. ఇది ప్రజలే చెప్తున్నారు. ఆ కరోనా వచ్చిన సందర్భంలో కన్నా చంద్రబాబు నాయుడు ఉంటే ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ రాష్ట్రం 90 పైసలు అవి చేసిండు. ఏముండకపోయిండు, 10 పైసలు ఉండిండు. కరోనా లాంటి వ్యాధి వచ్చినప్పుడు జగన్ కాపాడుతాడు. చిన్న చిన్న దేవాలయాల్లో నియంత్రించాల్సిన చోట మనుషులు నేను చంపుతాడు. ఉచిత పంటల బీమా పథకాన్ని పెట్టి తుఫాను వచ్చినప్పుడు రైతులను సంరక్షిస్తాడు, పంటలను నాశనమైనా కూడా జగను. ఈయన ఉచిత పంటల బీమా పథకం ఎత్తేసి రైతులు బ్రతికుండగానే శవాలతో సమానంగా చేసి పెట్టినాడు. ఆరోగ్యశ్రీ 1500 జబ్బులుంటే జగన్మోహన్ రెడ్డి 3000 జబ్బులు చేసి పేషెంట్ను కాపాడుతాడు. ఈయన ఆరోగ్యశ్రీని బంద్ చేసి పేషెంట్ను చంపేస్తాడు. ప్రభుత్వం చేత మద్యాన్ని విక్రయించి మనుషుల ప్రాణాలను, ఆరోగ్యాన్ని కాపాడినోడు జగన్మోహన్ రెడ్డి. నకిలీ మద్యం మొలకల చెరువులో తయారు చేసి మొగోళ్ళను చంపినోడు చంద్రబాబు నాయుడు. ఫ్రీ బస్సు పెట్టి ఇదిగో ఇట్లా పంపించి ఆడవాళ్ళను చంపేదానికి కారణం చంద్రబాబు నాయుడు.
కానీ మహిళల యొక్క సౌభాగ్యానికి, వారి భాగ్యానికి వారి సోదరుడు జగన్మోహన్ రెడ్డి కారణమని చెప్పడానికే ఈ రాష్ట్రంలో పుట్టిన సంక్షేమ పథకాల వెల్లువ ప్రవాహం. ఈరోజు ఎక్కడికి పోయి ఆడవాళ్ళని అడగమను, నీ ఇష్టం వచ్చిన అంగడి, నీ ఇష్టం వచ్చిన చోటుకి బొమ్మను తెలుగుదేశం వాళ్ళను. నా నోటితో నవ్వుడుతూ ఈ ప్రభుత్వానికి లడిగబెట్టి కాంచి పోస్తున్నారు. ఊరిక కాదు, లడిగబెట్టి కాంచి గుడ్డగట్టి పోస్తున్నారు. ఇంకా సిగ్గు లేక మీరు మాట్లాడుకుంటున్నారు. మీరు సంక్షేమ పథకాలు లేవు, రైతులు సర్వనాశనం, ఆరోగ్యశ్రీ పథకం బంద్ అయిపోయి సస్తన్నారు మనుషులు, ఫీజు రీంబర్స్మెంట్ ఆగిపోయి పిల్లల చదువులకు గెంటేస్తున్నారు. ఎక్కడ చూసినా తిరుపతిలో చస్తారు, ఇక్కడ పలాసలో చనిపోతారు, కాశీబుగ్గలో అయ్యో సింహాచలంలో చనిపోతారు, కోదండరస్వామి దేవుళ్ళలో చచ్చిపోతారు. మరణాలు. ఒట్టికరువా పచ్చికరువా నువ్వు వచ్చే, ఒట్టికరువా పచ్చికరువా నువ్వు వచ్చే. ఇంక మిగతాది ఏమీ లేదు రాష్ట్రంలో. రాష్ట్ర ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి ఈ పవిత్రమైన రోజులలో మహిళలు ఎక్కడికైనా పోవాలంటే అమ్మగారికి, అక్కగారికి, చెల్లెళ్లకు 2 చేతులెత్తి నమస్కారం పెట్టి చెప్తాను. నిన్న జరిగిన ఆ సంఘటన చూసినప్పటి నుంచి ఈరోజు వరకు నేను కానీ, నా కుటుంబంలో నా భార్య కానీ, మా వాళ్ళు కానీ తీవ్రంగా మేము కలత చెందుతున్నాం, బాధపడుతున్నాం. ఎందుకు ఇంత అజాగ్రత్తగా మహిళలు వేల మంది బస్సు ఫ్రీ అయిపోవడము, ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై మనం మరణించిన వాళ్ళు తిరిగి రారు, బ్రతికి ఉండేవాళ్ళు క్షోభను అనుభవించాలి. 2 రోజులు మేము మాట్లాడతాం, ఒక రోజుకు చంద్రబాబు నాయుడు మర్చిపోతాడు, 2 రోజులకు మేము మర్చిపోతాం. బాధ అనుభవించేది మనమే. కొద్దిగా జాగ్రత్త వహించండి తల్లులారా. ఎక్కడికైనా పోవాలన్నా చేయాలన్నా జనాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు పోవాలా, ఎప్పుడు పోకూడదు. అరుణాచలానికి ఇప్పుడు మళ్ళీ బస్సులు పెట్టినారంట. ఈరోజు మళ్ళీ చదివినే పేపర్లో అరుణాచలానికి బస్సులు పెట్టినారని. ఏం బస్సులు ఎట్టడో మరి. దీంట్లో దారుణం ఏంటంటే మళ్ళా అన్యాయము, దేవలం కట్యాన్ని తీసుకుపోయి జైల్లో పెట్టినారు. దేవలం 94 సంవత్సరాల పెద్ద మనిషి ఆయన ఎంతో పవిత్రమైనటువంటి హృదయంతో ఆయన సొంత ఆస్తిని త్యాగం చేసి 14 ఎకరాలలో వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మిస్తే ప్రజల సౌభాగ్యం కోసం, ప్రజల క్షేమం కోసం 94 సంవత్సరాల వయసులో ఉండే పెద్ద మనిషిని తీసుకుపోయి దేవాలయం నువ్వు కట్టినావు కాబట్టి అని చెప్పి జైల్లో పెడతావా? పాపం రా స్వామి మీకు. మీరు ఇప్పుడు కాదు, మీరు మంచములో ఒంటికి దొడ్డికి కూర్చొని మీరు నరకం అనుభవిస్తారు చూడి. ఆ రోజు ఉంది వెంకటస్వామి దేవాలయం మీకు. నేను చెప్తానా చూడి, 94 సంవత్సరాల వ్యక్తిని తీసుకుపోయి పెడతారా దేవాలయం కట్టే వ్యక్తిని? ఆయన మీకు సమాచారం ఇచ్చినాడు పోలీస్ స్టేషన్కు. ఆయన ఆస్తిని త్యాగం చేసి కడితే ప్రజల కోసం దేవుని మీద భక్తితో. మీరు తప్పు చేసినది, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినది, పోలీస్ శాఖ నిర్లక్ష్యం వహించినది. హోమ్ మినిస్టర్ అనితమ్మ రాజీనామా చేయాలా? నిన్న జరిగిన 9 మరణాలకు పశ్చాత్తాపంతో ఆమె రాజీనామా చేయాలా? మా పోలీస్ శాఖ నిర్లక్ష్యం వలన మేము సమాచారం ఇచ్చినప్పటికీ పోలీసు వాళ్ళని పెట్టలేదు కాబట్టి మా వల్ల 9 మంది మరణించినారు. నేను పశ్చాత్తాపడతానా? నా హృదయం బాధిస్తాంది. ఈ పదవికి నేను అర్హురాలు కాదని చెప్పి ఆయమ్మ రాజీనామా చేయాలా? ముఖ్యమంత్రి బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలా మరణించిన కుటుంబాలకు? అసలు మెడికల్ టీం కూడా పెట్టాలి మీరు ఆడ. మీరు తప్పు చేసి ఆ 94 ఏళ్ల వయసు కలిగిన త్యాగం చేసినటువంటి ఆ పెద్ద మనిషి మీద మీరు పోలీస్ స్టేషన్ తీసుకుపోతారా మీరు? నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నా చిరకాల వాంఛ ఒకటి ఉన్నది. ఎప్పుడైనా సరే నా జీవితం ముగిసే లోపల ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎక్కడో ఒక చోట, టౌన్కు వెలుపల ఎక్కడో ఒక చోట సుదీర్ఘమైనటువంటి పెద్ద ప్రదేశంలో అద్భుతమైనటువంటి శివాలయాన్ని నిర్మించాలనే కోరిక నాకు చిరకాల వాంఛనాది. నా ప్రాణం పోయే లోపల నిర్మించాలని, ఈ ఊరి ప్రజల కోసం, నా ఆత్మసంతృప్తి కోసం నా సొంత డబ్బులు పెట్టి ఇంకా కొంతమంది మా మిత్రుల యొక్క దాతల యొక్క సహాయాన్ని తీసుకొని చేయాలని, అందులోకి కార్యరూపంలో కూడా మొదలు పోయినాం. ఇప్పుడు నాకు ఆ పెద్ద ఆయన లోపల పెట్టినా కనిపిస్తుంది.
పొరపాటు మేము దేవాలయం కట్టినా దేవాలయానికి భక్తులు వచ్చి ఈ పోలీసులు నిర్లక్ష్యం చేసి ఒకడోరో సచ్చి నన్ను దెంకపోయి లోపల పెడితే ఇంకా దేవాలయాలు కట్టకూడదు స్వామి. ఎవడే కానీ ఈ రాష్ట్రంలో దేవాలయాలు కట్టడం చేయకూడదు, ఆరాధనా భావం ఎవరికి ఉండకూడదు, ఆధ్యాత్మిక ఆలోచనల వైపు ప్రజలను ప్రయాణించే పరిస్థితి లేకుండా ఇష్టానుసారంగా యథేచ్ఛగా బంగ్యాకు తాగుతా, నకిలీ మద్యం తాగుతా, ఇసుపటాకులు ఆడుకుంటా, పాపరేవారాలు చేసుకుంటా, యాసిడ్ జల్లుకుంటా, 10 ఏళ్ళ 16 ఏళ్ళ పిల్లలను రేప్ చేసుకుంటా, ఇది ఈ రాష్ట్రంలో చేయాల్సిన పని వీళ్ళు చెప్పేది. మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రజలకు, ఎక్కడికైనా మీరు భగవంతుడు నుండి దేవాలయాలకు పోయేటప్పుడు మహిళలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఎక్కడైనా సరే శ్రీశైల మల్లన్న కావచ్చు, తిరుమల వెంకన్న కావచ్చు, అప్పన్న స్వామి కావచ్చు, దుర్గమ్మ తల్లి కావచ్చు, పవిత్రమైనటువంటి మన దేవాలయాలకు మీరు పోయేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఎక్కువ మంది జనం వచ్చే సందర్భంలో ఫ్రీ బస్సు పెట్టినారు కదా అని చెప్పి ఆధార్ కార్డు తీసుకొని ఇట్లా పొయ్యి గుంపులు జాగ్రత్త లేక ఈ ప్రభుత్వం ఈ ప్రాణాలకు జాగ్రత్త వహించదు. ఈ ప్రాణాల పట్ల వీళ్ళకు భయం లేదు. వీళ్ళ నిర్లక్ష్య ధోరణి వల్ల మన ప్రాణాలు కోల్పోతే మీరు దూరమైతే మీ బిడ్డలకు కానీ, మీ భర్తకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ ఎంత బాధ ఉంటుంది అమ్మలారా. కొంచెం జాగ్రత్త వహించండి, కొంచెం జాగ్రత్త. జనం చూసి మంచి చెడ్డ చూసి దేవాలయాలకు పోయే ప్రయత్నం చేయమని చెప్పి కోరుకుంటూ, మరణించిన కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఈ ప్రభుత్వం ఇవ్వాలని చెబుతూ, హోమ్ మినిస్టర్ గారు ఈ నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ పశ్చాత్తాపంతో రాజీనామా చేయాలి తన పదవికి. ముఖ్యమంత్రి గారు మరణించిన కుటుంబాలకు, ఈ సమాజానికి క్షమాపణ చెప్పాలి, అబద్ధాలు చెప్పకుండా. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరొకసారి చెప్తా ఉన్నా, ఈ మరణాలకు కారణం ప్రభుత్వమే. నకిలీ మద్యం వల్ల మగోళ్ళని చంపుతోంది, ఫ్రీ బస్సు పెట్టి ఆడోళ్ళని చంపుతోంది, ఉచిత పంటల బీమా పథకం ఎత్తేసి రైతులను చంపేస్తోంది, ఆరోగ్యశ్రీ బంద్ చేసి పేషెంట్లను చంపుతోంది. ఈ రాష్ట్రంలో ఇవే జరుగుతూ ఉన్నాయి.